ఏదో వచ్చామా అన్నట్టుగా ఉండకుండా అదేదో ఆచారం లేక పాటించకుండా అది ఆజ్ఞని హల్లెలూయా దేవుని యొక్క ఆజ్ఞను బట్టి మనం ఇక్కడికి వచ్చామన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విశ్రాంతి దినమందు ఆయన ప్రభువుగా ఇక్కడ ఉండి నేను పరిశుద్ధపరచుకుంటానని ఆ మాట ఈ దినమందు నీ జీవితంలో నెరవేర్చడానికి నేను పిలుచుకున్నాడు బిడ్డ. నేను పరిశుద్ధపరచడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎంతమంది దేవుడు పరిశుద్ధపరచాలనుకుంటున్నారు? గట్టిగా చెప్పండి. దేవుడు నన్ను పరిశుద్ధపరచాలి దేవుడు నన్ను పరిశుద్ధపరచాలి. ఆమేన్. అలా పరిశుద్ధపరచాలని ఎలా ఉండాలి? అదే రోజున తెలియపరచినట్లుగా నీ అంతరంగంలో స్థిరమైన మనస్సు నువ్వు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలమ్మా మనకి? స్థిరమైన మనస్సు. దేని ఎందు మనసు కలిగి ఉండాలి? దేని ఎందు మన మనసు కలిగి ఉండాలి? హల్లెలూయా. దేవుని యందు మనసును కలిగి ఉండాలి. ఆయన మాటల యందు మనసు కలిగి ఉండాలి. ఆయన మాటలను బట్టి బ్రతికే మనసు కలిగి ఉండాలి. ఆయన చెప్పినట్లుగా జీవించే మనసును కలిగి ఉండాలి. దేవుడు అంటున్నాడు బలులు అర్పించడం కంటే దేవుని మాట వినడం ఎంతో మంచిది అంటున్నాడు. కనుక మనం దేవుని మాట వినాలి బిడ్డ. గడిచిన కాలమందు మనం జీవించిన జీవితం అంతటిలో స్థిరము లేని పరిస్థితులు ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో, స్థిరమైన మనసు నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆజ్ఞను పాటిస్తావు. హల్లెలూయా. ఆజ్ఞను పాటించలేని పరిస్థితులు ఏదైతే నీలో ఉన్నట్లయితే ఆరాధన చేయగలుగుతారు. హల్లెలూయా. మీకు అర్థమైంది కదా బిడ్డ? స్థిరత్వం లేని పరిస్థితులు ఏదైతే ఉందో ఈ దినమందు వారు గుర్తించి విడిచిపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు బిడ్డ. ఎంతమంది పాపాలు పోవాలనుకుంటున్నారు? నాకైతే పాపం పోవాలనుకుంటుంది. దేవుడు అంటున్నాడు మన పాపం మన ఎదుటే ఉందంట. నీ అతిక్రమం నీ దగ్గరే ఉంది. అది గుర్తించి ధర్మాన్ని విడిచిపెట్టేయాలి నువ్వు. పాపాన్ని కలిగిన జీవితంలో ఉండకూడదు. పాపాన్ని విడిచిపెట్టాలి. అదొక పెట్ట లాంటిది. అది నీకు ఉపయోగం కానిది. పాపం అనేది నిన్ను నశింపజేస్తుంది బిడ్డ. పాపం నీ దగ్గర ఉండకూడదు. పాపం నీతో ఉండకూడదు. పాపంతో సహవాసం చేయకూడదు. పాపానికి చోటు ఇవ్వకూడదు. కనుక దేవుడికి సమయాన్ని బట్టి దేవుడు చెప్తున్న మాటను బట్టి నీ అతిక్రమములు నీకు తెలుసు బిడ్డ. నీకు తెలుసు ఎక్కడైతే అతిక్రమించావో, ఎక్కడైతే ఆజ్ఞ అతిక్రమించావో, ఎక్కడైతే దేవుని తిరుగుబాటు చేసావో, ఎక్కడైతే దేవుని అవిధేయత చూపించావో, ఎక్కడైతే దేవుడి మాట నువ్వు లోబడలేదో, దేవుడి మాట నిర్లక్ష్యం చేసావో, వాటన్నిటిని బట్టి ఈ సమయమందు క్షమించమని అడిగితే క్షమించే దేవుడు ఆయన. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు నీ పాపమాన్ని క్షమిస్తానంటున్నాడు. స్థిరమైన మనసు నీకు దయచేస్తానంటున్నాడు. అలాంటి మనసు కలిగిన జీవితాలు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు బిడ్డ. దేవుడికి మహిమ కలుగును గాక. అస్థిరమైన మనసు ఈ దినమందు మనలో తొలగిపోవాలి.
అస్థిరమైన మనసు అంటే అస్థిరత్వం అంటే రెండు విషయాలు దేవుడు చెప్తున్నాడు బిడ్డ. అస్థిరత్వం స్థిరత్వం. అస్థిరత్వం అంటే గాలి కొట్టుకుపోయేవాడు. ఒక దగ్గర ఉండడు, ఒక మాట మీద ఉండడు, ఒక విశ్వాసంలో ఉండడు. ఎవరేం చెప్తే అది నమ్ముతాడు. ఇక్కడ కంటాడు, అక్కడ కంటాడు, అక్కడ తిరుగుతా ఉంటాడు. అది దేవుడికి, అది నీకు మంచిది కాదని దేవుడు చెబుతున్నాడు బిడ్డ. మన స్థిరత్వం ఉండాలి, బండ మీద స్థిరత్వం కలిగి ఉండాలి. ఆ బండను దిగే వారిగా మనం ఉండకూడదు. నీ పునాది బండ యేసుక్రీస్తు నీకు పునాదిగా ఉండాలి బిడ్డ. అప్పుడు నీ జీవితంలో కార్యాలు జరుగుతాయి. దేవుడి మహిమ కలుగును గాక. అస్థిరమైన మనస్సు ఏదైనా నీలో ఉన్నంతని బట్టి ఈ దినమందులు గుర్తించి వాటిని విడిచిపెట్టి స్థిరమైన మనస్సును కోరుకుని విశ్వాసంలో కొనసాగినట్లయితే దేవుడిని చెయ్యి పట్టుకుని మనం నడిపించబోతున్నాడు బిడ్డ. ఈ సమయంలో దేవుడిని ఆరాధించుకుందాం. కళ్ళు మూసుకోండి, కన్నులు మూసుకోవాలి ఖచ్చితంగా. కారణం ఏమంటే కన్నులు తెరిస్తే నీకు ఏకాగ్రత రాదు. ఏకాగ్రత రాదు. కన్నులు ఏ సంబంధమైన కన్నులు మూసుకుని ఆత్మ సంబంధమైన కన్నులు తెరిచే వ్యక్తిగా ఉండాలి. ఆత్మ సంబంధమైన కన్నులు తెరవడినప్పుడే దేవుడు చూడగలుగుతావు నువ్వు. ఈ శరీర సంబంధమైన కన్నులతో దేవుడు చూడలేవు. ఈ కళ్ళుతో దేవుడు చూస్తే కళ్ళు కాలిపోతాయి బిడ్డ, పేలిపోతాయి. కన్నులు మూసుకుని హృదయములో అంతరంగములో ఏకాగ్రత కలిగి దేవుడిని నువ్వు ఆరాధించినట్లయితే దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు బిడ్డ. దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. కన్నులు మూసుకుని చేతులు పైకి ఎత్తండి. చేతులు పైకి ఎత్తడం అనేది దేవుడిని కనపరచడం. చేతులు పైకి ఎత్తి నోరు తెరిచి హృదయపూర్వకంగా దేవుడిని కనపరచుకుందాం. Hallelujah.